హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీమ్ చిచ్చా చిత్రాలు చర్చలు. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇస్తున్నా. ఈ మధ్య కాలంలో మన ఛానల్లో మూవీ రివ్యూస్ రాలేదు, కొంచెం లేట్ అయింది. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. గ్యాప్ వచ్చింది. జస్ట్ టైం గ్యాప్ అంతే. టైమింగ్ లో గ్యాప్ ఉండదు. కమింగ్ టు మిరాయ్ మూవీ, యాక్చువల్లీ దెర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ టు బి డిస్కస్డ్ అబౌట్ దిస్ మూవీ అనమాట. మూవీ వైజ్ చూసుకుంటే ఇట్స్ ఏ గుడ్ మూవీ, జస్ట్ గుడ్ మూవీ. విజువల్స్ చాలా బాగున్నాయి, స్టోరీ ఈజ్ గుడ్, క్యారెక్టర్స్ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశారు, బట్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. మంచు మనోజ్ గారు స్టాండ్స్ అవుట్, హీ డిడ్ వెరీ వెల్. చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్ ఆయన, అండ్ ఆయన పొటెన్షియాలిటీ స్క్రీన్ మీద బాగా కనిపించింది. టు బి సో ఫ్రాంక్, ఆయన ఇంట్రడక్షన్కే విజిల్స్ గట్టిగా పడ్డాయి హీరో ఇంట్రడక్షన్ కంటే. శ్రియా గారి క్యారెక్టర్ చాలా బాగుంది, మంచి స్కోప్ ఉంది, స్ట్రాంగ్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్. జయరాం గారు అండ్ జగత్ బాబు గారు స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ అయినప్పటికీ ఉన్నంతలో దే డిడ్ వెరీ వెల్. అందరు యాక్టర్స్ గురించి చెప్పి హీరో గురించి ఎందుకు చెప్పడం లేదా అని అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీకి హీరో ఎవరైనా ఓకే అనమాట. దిస్ మూవీ స్పెషలీ డజంట్ నీడ్ ఎనీ హీరో. ఎందుకంటే దేవుడు అనే ఒక ఫ్యాక్టర్ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు హీరో మనిషి అయినా సరే, బొమ్మ అయినా సరే, ఏదైనా సరే ఖచ్చితంగా అడ్రినలైన్ రష్ అనేది ఆడియన్స్కి వచ్చేస్తుంది. స్పెషల్గా ఒక హీరోకి మనం ఇంకొక ఎలివేషన్ ఇవ్వాలి అంటే ఆ డివోషనల్ ఫ్యాక్టర్ తీసేసి ఏముంది హీరోకి ఎలివేషన్ ఇవ్వడానికి? ఏం లేదు ఈ మూవీలో. తేజ సజ్జా గారు యాజ్ అన్ యాక్టర్ ఈజ్ ఎ గుడ్ పర్ఫార్మర్, బట్ ఆయన స్టోరీస్ ఈ డివోషనల్ ఫ్యాక్టర్ని మాత్రమే బేస్ చేసుకొని డ్రైవ్ చేస్తే ఫ్యూచర్లో ఆయనను చూసి హీరోయిక్ వర్షిప్ అనేది రావాలి అంటే మీద డివోషనల్ పైన మూవీస్ చేస్తూ వెళ్తుంటే అది రాదు. ఖచ్చితంగా స్క్రీన్ మీద రాముడిని ప్రజెంట్ చేసినప్పుడు ఆడియన్స్ అందరికీ ఆ భక్తిభావంతో ఎలివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. బట్ హీరోకి ఎక్కడ ఉంది ఎలివేషన్? హీరో క్యారెక్టర్కి ఎలివేషన్ పడాలి, అప్పుడే నిలదొక్కుంటారు. హనుమాన్ మూవీ చూసాం, మిరా మూవీ ఓకే చూస్తాం, ఇంకా ఇదే రిపీట్ అవుతూ వెళ్ళిందంటే నో. ఆయన స్టోరీ సెలెక్షన్ రీతి మార్చాలి, అప్పుడే ఆయనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకోగలుగుతారు. కమింగ్ టు టెక్నికాలిటీస్ ఆఫ్ ద ఫిలిం, కార్తిక్ ఘట్టంనేని గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆయనకిచ్చిన బడ్జెట్ లో ఆయన మూవీ చాలా బాగా తీశారు అని చెప్పొచ్చు. ఈ మూవీ ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడాలి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ మూవీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, డైరెక్టర్ హీరోని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరూ ఫైన్ అనుకుంటే నేను ఆ మూవీ స్టోరీ ఖచ్చితంగా వినాల్సిన అవసరం లేదు కదా అనే స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఫ్యాక్టరీ రీతిలోనే వాళ్ళు చాలా మూవీస్ తీశారు. అఫ్ కోర్స్ దాంట్లో చాలా మూవీస్ ఫ్లాపే అయ్యాయి. నేను ఈ మూవీ విషయంలో ఆ భయం ఉండింది నాకు. బట్ దేర్ మనీ వాట్ దే హ్యావ్ పుట్ ఇట్ డిడ్ంట్ గో ఇన్ వెయిన్. ఈ మూవీ కూడా కార్తిక్ ఘట్టంనేని గారు సినిమాటోగ్రఫీ చాలా బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే ఎస్టాబ్లిష్మెంట్ లో కొంచెం నాకు ల్యాక్స్ కనిపించాయి. మూవీలో కొన్ని సీన్స్ అయితే ఎక్కడో మనం చూసినట్టే అనిపిస్తుంది అనమాట. దో దే ఆర్ ట్రయింగ్ టు కన్వే సంథింగ్ ఆన్ స్క్రీన్. స్పాయిలర్ కాకుండా చెప్పాలి అంటే ప్లేస్మెంట్ ఆఫ్ బ్యాక్ స్టోరీస్ అనేది కొంచెం ఫస్ట్ హాఫ్ తెచ్చినింటే ఇంకా చాలా బెటర్ గా ఉండేది. ఫ్యూ సీక్వెన్సెస్ ఇన్ ద ఫిలిం స్టాండ్స్ అవుట్, ఎస్పెషలీ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. 2 ఫైట్ సీక్వెన్సెస్ నాకైతే చాలా బాగా నచ్చింది. కిషోర్ తిరుమల గారు అండ్ డైరెక్టర్ వెంకటేష్ మహా గారి కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ద మూవీ ఈజ్ నైస్, ఇట్ ఎలివేట్స్ ద సీన్స్ వెరీ వెల్. ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఎడిటింగ్ అనేది ఓన్లీ డ్యూరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. హీరోయిన్ రితిక బాగా చేశారు, తన రోల్ కి కొంచెం వెయిటేజ్ కూడా ఉంది. మూవీలో కొన్ని చోట్ల లాజిక్స్ అస్సలు వర్కౌట్ అవ్వవు, చాలా కన్వీనియంట్ రైటింగ్ మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ నది కన్విన్స్ చేయవన్నమాట. ఓవరాల్ టీమ్ చిచా రేట్స్ మిరాయ్ మూవీ 2.75 అవుట్ ఆఫ్ 5. మీరు వీకెండ్ ఏ పని లేదు ఒక మూవీ చూడాలి అంటే మిరాయ్ మూవీ చూడొచ్చు. మా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరీ నచ్చినట్టయితే షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీమ్ చిచా.